హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో శారీ కన్వర్టెడ్ టు డ్రెస్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ శారీ వచ్చేసి నాకు ఒక క్లయింట్ ఇచ్చారనమాట. ఇది ఒక మీషో శారీ. ఇన్స్టాగ్రామ్లో ఎంత వైరల్ అవుతున్నాయో ఈ వీడియోస్, మీషో శారీస్తో డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది. సో అలాంటి శారీని ఒకటి తీసుకొచ్చాను నా దగ్గరికి. ఇది క్లాత్ వచ్చేసి సిల్క్ మిక్స్, కాటన్ రెండు మిక్స్ అయి వచ్చిందనమాట. ఈ ఫ్యాబ్రిక్ మీద సగం వరకు బటర్ఫ్లైస్ వచ్చినాయి, ఒక 2.5 మీటర్స్ క్లాత్ వరకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. అండ్ దీని రిఫరెన్స్ ఏంటంటే, నేను సైడ్ పిక్చర్ నా దగ్గర సైడ్ రిఫరెన్స్ పిక్ ఉంటే యాడ్ చేస్తాను చూడండి. లేకపోతే నేను వేసుకున్న పిక్, ఒకవేళ ఈ డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత వేసుకున్న పిక్ ఉన్నా సరే సైడ్ యాడ్ చేస్తాను చూడండి. శారీ మొత్తానికి కూడాను ఇట్లా బటర్ఫ్లైస్ లాంటివి, ఒక చిన్న సన్ఫ్లవర్ మనం ఏదనుకుంటే అది అలాంటివి వచ్చాయన్నమాట. దీనిలోనే ఒక 2.5 మీటర్స్ ప్లెయిన్ కూడా వచ్చింది. నేను దీన్ని సపరేట్ చేసేసాను. ఇదిగోండి, ఇది వచ్చేసి విత్ రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటా. రన్నింగ్ బ్లౌజ్ విత్ శారీ మొత్తం కంబైన్డ్ అయ్యి వచ్చింది. ఇట్లా ఒక 2 మీటర్స్ ఉండొచ్చు. దీంతో మనం అసలు డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో. అయితే దీని కింద యూజ్ చేసే లైనింగ్ వచ్చేసి వీళ్ళు నాకు పాలిస్టర్ లైనింగ్ తీసుకొచ్చారు. మీరు యూజ్ చేసుకునేటట్లయితే క్రేప్ లైనింగ్ని యూజ్ చేసుకోండి. 4 మీటర్స్ లైనింగ్ అయితే పడుతుంది. బాడీ పార్ట్కి సపరేట్ కాటన్ లైనింగ్ ఇచ్చినట్లున్నారు. కింద వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనమాట బాటమ్ పార్ట్కి. అండ్ మోడల్ వచ్చేసి ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ రౌండ్ డబల్ థ్రెడ్స్ విత్ జిప్, ఎల్బో హ్యాండ్స్. బాటమ్ పార్ట్ వైజ్గా చూసుకుంటే అంబ్రిల్లా విత్ అంబ్రిల్లా కింద ఫ్రిల్స్ అనమాట. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అంబ్రిల్లాకి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద ఫ్రిల్స్కి అండ్ బాడీ పార్ట్కి, హ్యాండ్స్కి, ఈ 3 పార్ట్స్ దగ్గర ఆ ఫ్లవర్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో అవి యూజ్ చేస్తాను. ప్లెయిన్ వచ్చేసి బాటమ్ పార్ట్లో అంబ్రెల్లా పార్ట్ దగ్గర యూజ్ చేస్తాను. సో మెజర్మెంట్స్ అవన్నీ కూడాను ఎలా తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, A to Z. మ్యాక్సిమం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఒకసారి మెజర్మెంట్స్ చూడండి. ఫ్రాక్ హైట్ వచ్చేసి 45 ఇంచెస్ అనమాట. టోటల్ ఫ్రాక్ హైట్ 45 ఇంచెస్. చెస్ట్ పార్ట్ వచ్చేసి 36 అండ్ చెస్ట్ డౌన్ 31. చెస్ట్ పార్ట్ 36 అనేది మిడిల్ చెస్ట్ వస్తుంది అనమాట. మిడిల్ చెస్ట్. చెస్ట్ డౌన్ వచ్చేసి ఇక్కడ మెజర్ చేసుకోవాలి, 31 ఇంచెస్. ఆర్మ్ హోల్ 17 ఇంచెస్ అంటే చంక భాగం, ఇది 17 ఇంచెస్. షోల్డర్ పాయింట్ వచ్చేసి 16 ఇంచెస్. హ్యాండ్ లెంత్ 11.5 ఇంచెస్. హ్యాండ్ లూజ్ 11 ఇంచెస్. మెజర్మెంట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నా దగ్గర మెజర్మెంట్స్ ఈ పిక్ని మీకు సైడ్ కూడా యాడ్ చేస్తాను, ఏది ఎంత తీసుకోవాలనేది. మీకు పిక్ చూస్తే కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఈ మెజర్మెంట్స్ చూడండి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి అనమాట. ఫ్రాక్ హైట్ 45, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, చెస్ట్ డౌన్, ఆర్మ్ హోల్, షోల్డర్ పాయింట్, ఇవి మనకు కావాల్సిన మెజర్మెంట్స్, మెయిన్ మెజర్మెంట్స్ అనమాట. అయితే ఇప్పుడు దీని ప్రకారం మనము బాడీ పార్ట్ని కటింగ్ చేసేసుకుందాము. సో ఇక్కడ చెస్ట్ 36 ఇంచెస్ ఉంది కాబట్టి, సో ఇక్కడ చూడండి వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, బాడీ పార్ట్ మాకు కొంచెం చాలా చిన్నగా ఉండాలి, మరి ఎక్కువ లెంత్ కాకుండా తగ్గించి పెట్టండి అని అన్నారు. సో అందుకనే నేను ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెడుతున్నాను. అది మనం స్టిచ్చింగ్ చేసేసరికి 13 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా చెస్ట్ కిందకి సరిపోతుంది. బాడీ లెంత్ 14 ఇంచెస్. మీకు ఒకవేళ ఈ లెంత్ షార్ట్ అనిపిస్తే 15 ఇంచెస్ మార్క్ చేసుకోండి. బాడీ లెంత్ 14 ఇంచెస్. నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలానే షోల్డర్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. చంక డౌన్ 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ నేను ఇక్కడ మార్జిన్స్తో కలిపి 12 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అంటే నేను కొంచెం మార్జిన్స్ ఎక్కువ పెడతాను అనమాట, అందుకనే ఇక్కడ 12 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. చంక రౌండ్ తీసుకోవడానికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ 12 ఇంచెస్ మార్క్ చేసాం కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని వేస్ట్ పార్ట్ దగ్గర 11 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇలా బాడీ పార్ట్స్ రెండు కటింగ్ చేసేసుకున్న తర్వాత రెండింటిని నేను సపరేట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి నేను ఇక్కడ బక్రం క్లాత్ ఏం తిప్పట్లేదు, డైరెక్ట్గా దీని మీదే
స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మనం 3.5 ఇంచెస్ వరకు వెడల్పు 3.5, పొడుగు 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకుందాం. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. చూసారా, ఇది బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ నెక్. సో బ్యాక్ నెక్ మనము డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్కు మాత్రం నేను ఇట్లాగా క్యాన్వాస్ పేపర్ని తీసుకొచ్చాను అనమాట. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్, అలానే నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్కి కొంచెం కిందకి పెట్టాను నేను. మళ్ళీ ఇట్లా వెడల్పు దగ్గర 3.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఈ కార్నర్కి టేప్ని ఇట్లా చూసుకొని క్రాస్గా ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇది వీ నెక్ అన్నమాట. సో దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. ఇది వీ నెక్. సో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, బాడీ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫ్రాక్ హైట్ 45 ఇంచెస్ అనుకున్నాం కదా. మీకు ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రాక్ హైట్ 45 ఇంచెస్. ఈ 45 ఇంచెస్లో మనం బాడీ పార్ట్కి 14 ఇంచెస్ అనేది మైనస్ చేసేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 31 ఇంచెస్. ఈ 31 ఇంచెస్ అనేది కింద బాటమ్ పార్ట్కి పెట్టాలి. ఈ 31 ఇంచెస్లో మనము అంబ్రిల్లాకి కింద ఫ్రిల్స్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ 31లో మైనస్ ఆ ఫ్రిల్స్ పొడుగు వచ్చేసి 10 ఇంచెస్. ఓకేనా? అప్పుడు రిమైనింగ్ ఎంత మిగిలింది? 21 ఇంచెస్. ఈ 21 ఇంచెస్ మనం అంబ్రిల్లాకి కటింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద 21 ఇంచెస్ అనేది అంబ్రిల్లా కటింగ్ చేసుకుందాం. శారీలోనే ఫ్లవర్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ పక్కన పెట్టాను. ఇది ప్లెయిన్ గా వచ్చిన ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ ని మనం కింద బాటమ్ పార్ట్ కి కటింగ్ చేసుకుంటున్నాము. బాటమ్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలంటే క్లాత్ ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని దీనిని ఇట్లా క్రాస్ ఫోల్డింగ్ వేసుకోవాలి. అంబ్రిల్లా ఫోల్డింగ్ తెలుసు కదా మీకు, సేమ్ అదే విధంగా క్రాస్ ఫోల్డింగ్ వేసుకోవాలి. సో వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది గ్రో అప్ అయ్యి కొత్త వ్యూవర్స్ కి రీచ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇట్లాగా క్రాస్ ఫోల్డింగ్ వేసుకొని కింద ఫ్లోర్ మీద సెట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా క్రాస్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 8 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి బాటమ్ పార్ట్ హైట్ ఎంత అనుకున్నాం మనము? ఫ్రిల్స్ మైనస్ చేసేస్తే 21 ఇంచెస్ అనుకున్నాం కదా. మార్జిన్స్ లో కూడా పోవాలి కాబట్టి నేను ఇక్కడ 22 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి ఈ టేప్ ని ఈ 8 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ మార్క్ చేసి ఆ సర్కిల్ షేప్ మొత్తానికి కూడాను టేప్ అనేది ఈ కార్నర్ పాయింట్ దగ్గరికి పెట్టి ఫస్ట్ మనం ఈ మార్కింగ్ దగ్గరికి ఎంతైతే నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నెంబర్ అనేది కౌంటింగ్ పెరుగుతుంది, ఎందుకంటే టేప్ ని మనం పైకి మూవ్ చేసాం కాబట్టి. ఇలా మూవ్ చేసి మనం మార్క్ చేస్తేనే కింద వచ్చే సర్కిల్ షేప్ మొత్తము ఈక్వల్ గా వస్తుంది అనమాట, అప్ అండ్ డౌన్స్ రాకుండా. ఎందుకు టేప్ ని పైకి మూవ్ చేశారని చెప్పేసి కొంతమందికి డౌట్స్ రావచ్చు. టేప్ ని ఫస్ట్ మార్క్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి మార్క్ చేయాలి. నెక్స్ట్ మార్క్ చేసే ఆ సర్కిల్ షేప్ మొత్తానికి కూడాను టేప్ ని ఇట్లాగా కార్నర్ పాయింట్ దగ్గర పెట్టి మార్క్ చేస్తేనే మీకు కింద వచ్చే సర్కిల్ షేప్ అనేది ఈక్వల్ గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లెంత్ 33.5 ఇంచెస్ వచ్చింది. ఇదే 33.5 ఇంచెస్ మనం ఇట్లా మార్క్ చేసుకుంటా సర్కిల్ షేప్ మొత్తానికి కూడాను డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీని ప్రకారం మనం కటింగ్ చేసేసుకుందాము.
పైన మనం కటింగ్ చేసేటప్పుడు మాత్రము సేమ్ మనం మార్క్ చేసిన దాని మీద కటింగ్ చేయకూడదు, కొంచెం మీరు పైకి కట్ చేయండి, ఓకేనా. పైకి కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి అప్పుడు మన వేస్ట్ని బట్టి మనకి ఎంత సరిపోతుంది అనేది మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు దాన్ని కట్ చేసుకోండి. ఇదైతే ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మాత్రం కొంచెం పైకి కట్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా దాని మీద కాకుండా. ఇగో చూడండి, ఇలా ఇలా వస్తుంది అనమాట. కటింగ్ చేసేసాను నేనైతే. నేను చేసిన మార్కింగ్ దానికంటే పైకి ఒక 1.5 ఇంచ్ పైకి కట్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, మార్కింగ్ లైన్ ఇక్కడే ఉంది, కటింగ్ మాత్రం పైకి ఉందన్నమాట. ఇప్పుడు మన వేస్ట్కి ఇట్లా పెట్టుకొని సరిపోతే ఉంచేసేయండి దీన్ని. ఒకవేళ సరిపోకపోతే దీనికంటే కొంచెం కింద కట్ చేసుకోండి, అర్థమవుతుందా. అంటే పర్ఫెక్ట్ ఉందన్నమాట, మార్జిన్ ఏం లేకుండా జస్ట్ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ కింద కట్ చేస్తాను. బాటమ్ పార్ట్ అర్థమైంది కదా, బాడీ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాము, దాని ప్రకారము మెయిన్ క్లాత్ని కూడా మీరు కటింగ్ చేసేసుకోండి. ఇది బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో దీని కింద లైనింగ్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని కిందకి మనం ఫ్రిల్స్ని కటింగ్ చేసుకోవాలి కదా, అది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూసుకుందాం. సో ఇదిగోండి, నేను ఇట్లాగా ఫ్రిల్స్తో నేను క్లాత్ని కటింగ్ చేసుకున్నాను అనమాట. ఇది పొడుగు మనం ఇందాక మీకు క్యాల్కులేషన్ చేసినప్పుడు 10 ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా. సో అది కుట్టేసరికి ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ తీసుకుంటే మీకు 8.5 ఇంచెస్ ఆర్ 9 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. కాబట్టి మనం తీసుకుంటే మెయిన్ మెజర్మెంట్ అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అందుకని నేను ఇక్కడ పొడుగు వచ్చేసి 11.5 తీసుకున్నాను. మనం ఇది స్టిచ్చింగ్ చేసేసరికి ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదొక క్లాత్, ఇదొక క్లాత్, ఇట్లా సపరేట్గా తీసేసుకున్నాను. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ మనం ఇంకా కింద ఫోల్డింగ్ చేసి కుట్టిన అవసరం లేదు. ఇదిగోండి, ఇట్లా మనకి ఆల్రెడీ ఇది రెడీ అయ్యి వచ్చేస్తుంది కదా ఒకవైపు, అది మనం ఫోల్డింగ్ చేసి కుట్టిన అవసరం లేదు, కింద ఉండిపోతుంది అనమాట. ఇలా 11.5 ఇంచెస్తో ఇలా మనము 2 పీసెస్ని కటింగ్ చేసేసుకోవాలి. సో దీని కిందకి లైనింగ్ కూడా అంబ్రిల్లా ఫుల్ లెంత్ కటింగ్ చేసేసుకోండి. హైట్ మనకి బాటమ్ పార్ట్ హైట్ మొత్తానికి కూడాను అంబ్రిల్లా కటింగ్ చేసేసుకోండి. సో ఇప్పుడు స్లీవ్ కటింగ్ కూడా చేసుకొని దాని తర్వాత స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను. నాకు వీళ్ళు ఇచ్చిన లైనింగ్ సరిపోలేదు. సో అందుకని శారీలో వచ్చిన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ కిందకి వేసేస్తున్నాను అనమాట. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి వీళ్ళు 11.5 ఇచ్చారు కదా. సో మనం ఏం చేయాలంటే మార్జిన్స్లోకి పోతుంది కాబట్టి నేను ఇక్కడ 12.5 ఇంచెస్ మార్క్ చేశాను. హ్యాండ్ లెంత్ 12.5 ఇంచెస్. హ్యాండ్ వెడల్పు వచ్చేసి మీకు చెస్ట్ పార్ట్ని బేస్ చేసుకొని తీసుకోండి. చెస్ట్ పార్ట్ మనం మార్జిన్స్తో 12 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 11 ఇంచెస్ తీసుకోండి హ్యాండ్ వెడల్పు. అలానే హ్యాండ్ డౌను ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3.5కి ఈ కార్నర్ పాయింట్కి కలిపి క్రాస్గా ఒక లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. సో అర్థమవుతుందా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కింద ఫిట్టింగ్ అన్నమాట. హ్యాండ్ కింద ఫిట్టింగ్ మార్జిన్స్తో కలిపి 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి మనము హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ పైనుంచి ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీని ప్రకారము మనము ఆ బటర్ఫ్లైస్ వచ్చింది కదా ఫ్యాబ్రిక్, దాన్ని కూడా దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. నాకు లైనింగ్ లేదని సేమ్ అదే క్లాత్ శారీ క్లాత్నే లైనింగ్ కిందకి వేసేసాను అనమాట. సో దీనిపైన మెయిన్ క్లాత్ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ నెక్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ మనం వీ నెక్ని కట్ చేసుకున్నాం కదా, ఆ వీ నెక్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి అది పెద్ద వీడియో అవసరం లేదు, ఎందుకంటే వీ నెక్ ఎలా అయితే స్టిచ్ చేస్తున్నామో బ్యాక్ నెక్ని కూడా అలానే రౌండ్ నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవడమే. సో మనం వీ నెక్ ఇట్లా పెట్టేసి డైరెక్ట్గా కుట్టడం కంటే ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ అనుకున్నాం కదా, 3.5 ఇంచెస్ ఇటువైపు, 3.5 ఇంచెస్ ఇటువైపు ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుందన్నమాట. ఇలా మనం మార్కింగ్ పాయింట్ పెట్టుకుంటే ఇలా పెట్టుకొని వీ షేప్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత బకరం క్లాత్ కంటే లైట్గా ఒక 1/2 ఇంచ్ మనము ఇలా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఈ లోపల కూడా ఎడ్జ్ వరకు ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన ఈ క్లాత్ని ఇలా బకరం క్లాత్ మీద వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పైన కూడా ఈ బకరం క్లాత్ దగ్గర వరకు ఇలా కటింగ్ చేసుకోవాలి. బకరం క్లాత్ చూసారు కదా ఎట్లా స్టిచ్ చేసుకున్నామో. ఇప్పుడు దీనికి మనము ఫ్రంట్ నెక్ని జాయిన్ చేసేసుకుందాము. ఫ్రంట్ మనము ఇలా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఈ రెండు ఒకదాని కింద ఒకటి పెట్టేసేసుకొని, లైనింగ్ క్లాత్ ఏంటంటే సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలన్నమాట. సెంటర్ పాయింట్ చూసుకోవాలంటే క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనకి సెంటర్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా కటింగ్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్, ఈ క్లాత్ రెండు సపరేట్గానే ఉండాలి. రెండింటికి అప్పుడే మనము జాయింట్ చేసేసేయకూడదు. షోల్డర్ పాయింట్ ఇక్కడ మీరు ఒకసారి చూడండి. షోల్డర్ పాయింట్ మొత్తం అటాచ్ చేయట్లేదు, నేను జస్ట్ ఈ నెక్ పార్ట్ వరకు మాత్రమే అటాచ్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సో ఇట్లాగా వీ నెక్ని మనము ఈ షోల్డర్ పాయింట్ కార్నరు, ఈ షోల్డర్ పాయింట్ కార్నరు ఇలా సెట్ చేసుకొని అప్పుడు కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా వీనెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ సెంటర్లో ఉండే క్లాత్ మొత్తాన్ని కూడాను ఇలా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఈ లైన్ మొత్తము ఇలా చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వీనెక్ని ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ని ఇట్లా వెనక్కి భాగానికి తిప్పుకొని లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ రెండింటిని కూడాను ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఈ ప్యాచ్కి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ప్రకారము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఈ బాడీ క్లాత్ ప్రకారము, లైనింగ్ క్లాత్ ప్రకారము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఇట్లా సెంటర్ పార్ట్లోకి ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మీకు సెంటర్ పార్ట్ ఎక్కడ వస్తుందని తెలియడానికి ఇది సెంటర్ పార్ట్లో చిన్న కటింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని 3.5 ఇంచెస్ ఇటువైపు, 3.5 ఇంచెస్ అటువైపు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇవి చెస్ట్ దగ్గర వచ్చే డాట్స్కి ఈ మార్కింగ్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇలా మార్క్ చేసుకొని పొడవు ఒక 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ అలా పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఇట్లా క్లోజ్ చేసుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి. డాట్స్ వేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాగాలి. అలానే ఇట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా డాట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు
ఫ్రంట్ చంక లోత్ అనేది తీయలేదు. సో అది ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు లైనింగ్ క్లాత్ మీద తీసేసిన నో ప్రాబ్లం అనమాట. నేను ఇందాక అక్కడ లైనింగ్ క్లాత్ మీద తీయడం మర్చిపోయాను, సో అందుకనే ఇప్పుడు తీస్తున్నాను. ఫ్రంట్ లోతు జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఇట్లా లోతు తీసుకుంటే చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ బాడీ పార్ట్ అయిపోయింది కదా. ఇదే విధంగా సేమ్ మనం బ్యాక్ బాడీ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. బట్ బ్యాక్ బాడీ పార్ట్ ఏంటంటే రౌండ్ నెక్ అనమాట బ్యాక్ సైడ్. సో నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా డిజైన్ చేయించుకున్నారు, రౌండ్ నెక్ విత్ డబల్ థ్రెడ్స్. ఓకేనా, ఈ రెండింటికి కలిపి ఇట్లా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. సో బ్యాక్ రౌండ్ నెక్ కదా అని చెప్పి మీకు వీడియో అనేది స్కిప్ చేశాను అనమాట, మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇలా మనము షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ ఆల్రెడీ నేను ఏం చేశానంటే లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకొని కింద ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ హ్యాండ్ని, హ్యాండ్ జాయింటింగ్ తెలుసు కదా మనకి ఎలా జాయిన్ చేయాలనేది. ఇక్కడ నాకు షోల్డర్ పాయింట్ ఫ్రంట్ కంటే బ్యాక్ కంటే ఫ్రంట్ ఇట్లా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని మనం ఈక్వల్గా ఇలా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ పార్ట్ ఎక్కడ వస్తుందో అనేది చూసుకోవాలి. మిడిల్ పార్ట్ వచ్చేసి నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మనము 2 సైడ్స్ కూడాను హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి నేను ఇట్లా హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ని ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒకవైపు అటాచ్ చేస్తున్నాను అనమాట. ఒకవైపు ఓపెన్గానే ఉంచేస్తున్నాను, ఒకవైపు మాత్రమే అటాచ్ చేస్తున్నా. ఎందుకంటే కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్కి మనం ఫస్ట్ ఇందాక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్నాం కదా, దానిని ఇప్పుడు దీని కిందకి అటాచ్ చేసుకోవాలి. దానికంటే ముందు బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని జాయిన్ చేసుకుందాము. చూడండి ఇదిగోండి బాటమ్ పార్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్. వీడియో స్టార్టింగ్లో నడుము మనం మార్క్ చేసిన దానికంటే పైకి కట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు మార్క్ చేసిన దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు నడుము సరిపోలేదన్నమాట. బాడీ పార్ట్ నడుము బాటమ్ పార్ట్ నడుము సరిపోలేదు, అందుకనే ఇలా దానికంటే కొంచెం పైకి కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు సరిపోతుంది. బాడీ పార్ట్ కింద వేస్ట్ అంతా కొలిస్తే నాకు 19 ఇంచెస్ వచ్చిందనమాట. వన్ సైడ్ 19 ఇంచెస్. అప్పుడు ఇది కూడా 19 ఇంచెస్ రావాలి, బట్ నాకు ఇది 19 ఇంచెస్ రాలేదు, తక్కువ వచ్చింది. అందుకనే ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా మనము కటింగ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీని కిందకి మనము ఫ్రిల్స్ని జాయిన్ చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో ఫ్లవర్స్తో క్లాత్ ఎక్స్ట్రా ఉందని చెప్పాం కదా, ఆ క్లాత్ని దీని కింద ఫ్రిల్స్కి అనేది జాయిన్ చేసుకుందాం. సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మనం ఇట్లాగా క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా. నేనైతే మొత్తము చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసేసుకున్నాను అనమాట. మనకి క్లాత్ ఎంతైతే ఉందో అంతాను నేను చాలా దగ్గరికి పెట్టుకున్నా ఫ్రిల్స్, ఎందుకంటే నాకు క్లాత్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. సో ఫ్లేర్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చిన్న చిన్న కుచ్చు అనమాట. ఇది నార్మల్ కుచ్చే, ఇదేం పెద్ద కష్టపడిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఇలా పెట్టి ఇలా స్టిచ్ వేసేసేయడమే. చూసారు ఎలా పెడుతున్నాను నేను? జస్ట్ మన బొటన్ వేలుతో ఇలా అనేస్తే క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, దాని మీద మనం స్టిచ్ వేసేసేయడమే. ఇప్పుడు దీన్ని ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి కింద భాగాన అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా మనం ఒక లేయర్ తీసుకొని దీనిపైన ఈ కుచ్చు ఇట్లా వేసి దీనికి అటాచ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇదే విధంగా మనము ఈ కింద ఈ క్లాత్ మొత్తాన్ని కూడాను ఫ్రిల్స్ అనేవి ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. పూర్తిగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను నేను. పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ని ఇలా సైడ్కి వేసి మళ్ళీ ఈ ఫ్రిల్ పైన కుట్టు పడేటట్లు ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇలా కింద కూడా మనకి ఫ్రిల్ అటాచ్ జాయింట్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కూడా ఈ ఫ్రిల్ వైపే పెట్టుకోవాలి కిందకి. ఇలా ఫ్రిల్ పైన కుట్టుపడేటట్లు స్టిచ్ వేసుకుంటే ఫ్రిల్ అనేది అణిగినట్టు ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఖర్చు అనేది కిందకి ఉండేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లాగా మనము ఫ్రిల్స్ని కింద ఇట్లాగా జాయింట్ చేసేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. మొత్తం ఫ్రిల్ ఎక్కడ తగ్గడం కానీ పెరగడం కానీ ఏమీ లేకుండా మంచిగా సరిపోయింది. ఇప్పుడు ఈ అంబ్రిల్లా లోపలికి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇది ఎంతైతే పొడుగు ఉందో అంత పొడుగు మనం లైనింగ్ని కూడా తీసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు ఒకేసారి లైనింగ్ విత్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి అటాచ్ చేసేసుకుందాము. సో దీనికి ఏంటంటే సైడ్ పాకెట్ పెట్టమన్నారు. సైడ్ పాకెట్ కూడా ఎలా అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నా ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ని. అయితే ముందు మనము లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ బాడీ పార్ట్ని వేసుకోవాలన్నమాట. అంటే బాడీ పార్ట్ ఏంటంటే సెంటర్లోకి రావాలి మనకి. ఇట్లా సెంటర్లోకి బాడీ పార్ట్ పెట్టిన తర్వాత అప్పుడు కింద మనం వేసే బాటమ్ పార్ట్ ఉంది కదా మెయిన్ క్లాత్, దీనిపైన పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మెయిన్ సైడ్ ఉండాలి. ఇప్పుడు దీనిపైన వేసే బాటమ్ వచ్చేసి రాంగ్ సైడ్కి ఉండాలి. ఇలా రాంగ్ సైడ్కి ఇలా వేసి స్టిచ్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇట్లా పక్కకి టర్న్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. చూసారుగా, ఇట్లా మెయిన్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ డ్రెస్కి పాకెట్ పెట్టాలి అనుకున్నాం కదా, ఫస్ట్ పాకెట్ అటాచ్ చేసి అప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకుందాము. పాకెట్ కోసము నేను సేమ్ క్లాత్ని డబల్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే లైనింగ్ క్లాత్ లేదని చెప్పుకున్నాం కదా, అందుకే డబల్ తీసుకున్నాను. పాకెట్ వీళ్ళు ఏంటంటే కొంచెము లోత్ ఎక్కువగా పెట్టమన్నారు, అందుకనే ఈ లోత్ అనేది ఎక్కువ తీసుకున్నాను నేను. ఈ పొడుగు అనేది ఇట్లా కొంచెం తక్కువ తీసుకున్నాను. మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇవొక 2 ముక్కలు ఇవొక 2 ముక్కలు తీసుకోవాలి మనము. అయితే డ్రెస్లో మనము సైడ్ జాయింట్ చెయ్యక ముందే ఇట్లా డ్రెస్ని ఓపెన్ చేసి ఒకవైపు తీసుకోవాలన్నమాట. ఒకవైపు ఫస్ట్ ఈ 2 ముక్కల్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వేస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఆ వేస్ట్ పార్ట్ దగ్గర నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఈ వేస్ట్ పార్ట్ దగ్గర నుంచే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా పక్కకి తిప్పి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి దీనిపైన. వేసుకున్నాం కదా, అదే విధంగా ఇటు సైడ్ కూడా
ఇటు సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది కదా, ఇటువైపు కూడా ఈ 2 ముక్కల్ని తీసుకొని ఇట్లా ఈ వేస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేంత వరకు ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ని పూర్తిగా వెనక భాగానికి టర్న్ చేసుకోవాలి, అంటే రాంగ్ సైడ్కి, లైనింగ్ ఉన్న వైపుకి. లైనింగ్ ఉన్న వైపుకి ఇట్లా తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఇట్లా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో చిన్నగా రఫ్ లాగాలి అండ్ ఇక్కడి నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పాకెట్ పెట్టాం కాబట్టి మీరు బై మిస్టేక్లో స్ట్రైట్గా స్టిచ్ చేయమాకండి. పాకెట్ దగ్గరికి రాగానే ఎలా స్టిచ్ చేయాలనేది ఇక్కడ ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ పాకెట్ దగ్గరికి వచ్చింది. పాకెట్స్ ఇవి అనమాట. ఈ 2 ఇట్లా మనం బయటికి పెట్టాలి. పాకెట్స్ రెండింటిని ఇట్లా బయటికి పెట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనం వేస్ట్ దగ్గర నుంచి పాకెట్ కుట్టడం స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ వరకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా రఫ్ లాగండి. అలా రఫ్ లాగిన తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇట్లా పక్కకి తిప్పి మళ్ళీ పాదాన్ని కిందకి దింపి పాకెట్ వైపు స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు కుట్టేటప్పుడు కూడా రఫ్ లాగాలి. ఇలా పాకెట్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఈ పాకెట్స్ కుట్టేటప్పుడు కార్నర్ పాయింట్స్లో కూడా రఫ్ లాగితే త్వరగా చిరగకుండా ఉంటుందన్నమాట. సో అర్థమవుతుందా మీకు ఎలా కుడుతున్నాను అనేది? కార్నర్స్లో ఖచ్చితంగా రఫ్ అనేది లాగాలి. చూడండి, ఇట్లా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము కుట్ అనేది ఇక్కడ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ని ఇట్లా తిప్పి ఈ ఓపెన్ మొత్తము ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్లో రఫ్ లాగాలి. ఇలా మనం ఒకసారి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ కుట్టు పైన ఇంకో కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట. సో మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బాడీ ఫిట్టింగ్ అనమాట. బాడీ ఫిట్టింగ్ అనేది చూసుకుందాము. ఒకసారి మనం మళ్ళీ క్యాలిక్యులేషన్ తీస్తున్నాను నేను. చెస్ట్ 36 ఉందనుకున్నాం కదా, 36ని డివైడెడ్ బై 2 చేద్దాము. 18 ఇంచెస్ వచ్చింది. దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెంచి మనము ఆల్టర్నేషన్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి, అంటే 19 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే 19 ఇంచెస్ రావాలి. అది ఫిట్టింగ్ అనమాట. సో హ్యాండ్ లూజు 11 కాబట్టి 5.5 సరిపోతుంది. హ్యాండ్ లూజ్ 5.5 పెట్టుకొని మనము ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. సో ఇట్లా హ్యాండ్ లూజు 5.5 పెట్టేసుకున్నాను నేను.
ఇక్కడ మనకి పాకెట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి క్రాస్ కుట్టు వేసేటప్పుడు కూడా ఇలా క్రాస్లో తీసుకొచ్చి కలిపేసేసేవాలి. అర్థమవుతుందా? కుట్టు అనేది ఇలా వేసా నేను. మళ్ళీ దీని పక్కనే ఇంకొక కుట్టు అనేది వేసుకుందాం. ఇలా మనము రెండు వైపులా కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. సో ఫైనలీ అయితే ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇట్లా డెవలప్ అయ్యింది. సో వీళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్లో ఏంటంటే బ్యాక్ సైడ్ జిప్ పెట్టమన్నారు. అది నేను కొంచెము వాళ్ళకి త్వరగా ఇచ్చేవాళ్ళన్న ఇంటెన్షన్తో మర్చిపోయాను. సో వాళ్ళకి నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. బ్యాక్ సైడ్ జిప్ ఒకటి మర్చిపోయాను. ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లాగా డీప్ పెట్టి డబల్ థ్రెడ్స్ పెట్టమన్నారు. ఇంకా యాస్టీజ్ మనం మొత్తం వాళ్ళు చెప్పినట్లే డిజైన్ చేసేసాము. ఒకసారి మీకు ఫ్రాక్ ఇట్లా చూసిన దానికంటే వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఒకసారి ట్రయల్ వేసి చూపిస్తాను నేను మీకు. డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయ్యింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.